వాక్యమును విన్నాం, వెలిగించబడ్డాం, రుచి చూచాం, తప్పిపోయాం. ఈ సంగతులు కాదు మనలో కావాల్సింది. దేవుని మాట విన్నావా? వాక్యాన్ని నీ హృదయంలో నింపుకున్నావా? దాన్ని అవలంబించే స్థితి నీవు కలిగిన వాడవై ఉండి, ఏ శక్తి కొరకైతే కనిపెట్టమని దేవుడు మాట్లాడాడో ఆ హృదయములో వాక్యమును నింపుకొని వెళ్ళి వారేం చేస్తున్నారు? దేవుని కొరకు మండే 120 మంది ఒక్కొక్కరు ఒక మంటగా మండించబడ్డారు. మండించబడిన వారు లేచి మాట్లాడుతుంటే దేవుడు అనుకున్న పంట ఏదో అది పండింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక్క బోధకు, ఒక్క వాక్యానికి హృదయంలో ఏమవుతుందో తెలుసా? వారు నొచ్చుకున్న వారై, గుచ్చబడిన వారై, అయ్యా మేమేం చేయాలి? ఒక మాటకు 3000 మంది బాప్తిసం పొందిరి. వారు విన్నారు, నిండారు దేవుని వాక్యం చేత, దేవుని ఆత్మ చేత మండారు, దేవుని కొరకు ఏం చేశారు? పండారు. దేవునికి సంతోషమేది?